పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి నాయన నీ ఘనమైన నామానికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రభా తండ్రి నాయన నీవు మాకు తోడుకున్నావు ప్రభా. నీ ఆత్మతో నీ కృపతో నాయన నువ్వు నడిపించావు ప్రభా. నీ సన్నిధిలో మా హృదయాన్ని నీళ్ల వలె కృమ్మరించుకోవడానికి ప్రభా, విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రభా నేను ఆరాధించడానికి మహిమపరచడానికి ప్రభా, మా విన్నపాలు నీ పాదాల చింత పెట్టడానికి ప్రభా తండ్రి అనుగ్రహించిన కృపా భాగ్యం బట్టి స్తోత్రాలు యేసయ్య. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ప్రభా మీ డాడీతో యేసయ్య వీకు జాముని చాలా చీకటి ఉంటుండగా నాయన నువ్వు మాట్లాడేవని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉంది యేసయ్య. మాకు కూడా అలాగే చేయాలని ఉన్నది ప్రభా. మేము తొందరగా నిద్రపోయి ప్రభా వేకు జాముని ప్రభా 2:45 కల్లా ఎంతో సంతోషంతో ప్రభా మా తండ్రితో ప్రభా మా ప్రభుతో యేసయ్య, మా మమ్మీతో మా డాడీతో మేము మాట్లాడతామని ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచే కృపా భాగ్యము ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘం అంతటికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీతో మాట్లాడితేనే మేము బ్రతుకుతాం ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానిస్తే మేము బ్రతుకుతాం ప్రభా. నేను మహిమపరిచి ఆరాధిస్తేనే ప్రభా మేము బ్రతకగలము ప్రభా. యేసయ్య, మా విరిగి నలిగిన జీవితాలని ప్రభా, మా బాధతో కన్నీటితో వేదనతో ఉన్న జీవితాన్ని ప్రభా, నలిగిపోయిన జీవితాన్ని ప్రభా తండ్రి నువ్వు దర్శించి కనికరించి కృప చూపించి క్షమించి బాగుపరిచి స్వస్థపరచమని వేడుకున్నాం ప్రభా. యేసయ్య, నాతో ప్రార్థనలో ఎంతమంది ఏకీవిస్తున్నారు ప్రభా, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ప్రభా ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభా తండ్రి నాన్న అనారోగ్య సమస్యల వల్ల ప్రభా దురాత్మ చీకటి శక్తుల వల్ల ప్రభా తరతరాలుగా ఏలుబడి చేసిన శాపాల వల్ల ప్రభా తండ్రి నాయ యేసయ్య, వాళ్ళ చేతుల్లో ప్రభా తండ్రి కష్టార్జితము మిగలక ప్రభా, గర్భఫలాలు లేక ప్రభా, ఉద్యోగాలు రాక ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా ఏ పరిస్థితిలో ప్రభా తండ్రి నాయన అశాంతితో ప్రభా నెమ్మది లేకుండా ఉన్నారో ప్రభా, భార్య భర్తల మధ్య సమస్యలతో ప్రభా యేసయ్య, పిల్లలు తల్లిదండ్రుల మాట వినక ప్రభా తండ్రి తిరుగుబాటు చేసి తిరుగుతున్న ఏ పరిస్థితి అయినా ప్రభా తండ్రి మనుషులు ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితికి నాయన నీవే జవాబు ప్రభా తండ్రి. నీ కృపలో భూమి మీద సమస్త మానవ కోటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మాకు వినయ విధేయతలు లేవు ప్రభా, నీకు లోబడట లేదు ప్రభా, నీ వాక్యాన్ని శ్రద్ధగా వినట లేదు ప్రభా, దయతో క్షమించండి ప్రభా. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అవుతారని ఉన్నది ప్రభా తండ్రి. భూమి మీద సార్వత్రిక సంఘంలో ఏ ఒక్కరూ ప్రభా తండ్రి నీ కార్యాలు అశ్రద్ధగా చేయకుండా ఉండడానికి ఆశతో అతి ఆసక్తితో ప్రభా నీ కార్యాలు మేము చేయడానికి సహాయం దయచేయండి యేసయ్య. మా జీవితం ఏ పాటిది యేసయ్య, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది ఇప్పుడు కనిపిస్తాం ప్రభా. తర్వాత ప్రభా నీ కృప లేకపోతే మేము మాయమైపోతాం. మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి. రోగగ్రస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ